Constructive, destructive ante దీనిలో సార్ sometimes what happens sir, as you know, constructive suggestions ఇస్తూ ఏ విధమైన పాలసీ నిర్ణయాల్లో డిస్ట్రక్షన్ కూడా ఉందని చెప్పడానికి ఆస్కారం ఇవ్వాలా. సో నేను అదేవిధంగా ఎక్కువ చర్చలకు పోకుండా ఈరోజు మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా వాట్ ఎవర్ బెస్ట్ ఐ క్యాన్ ఐ విల్ ట్రై టు ప్రొడ్యూస్ ఇన్ ఏ రైట్ ఫామ్. సో సమయం ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు రెవెన్యూ పరంగా మొదట చర్చకు వచ్చినప్పుడు మరి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ ఏ విధంగానైతే పెట్టారో మరి ప్రధానమైన కార్యక్రమం ధరణికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ పాలసీ అంశాన్ని ప్రత్యేకంగా ఆ రోజు చెప్పినప్పుడు ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలు రెవెన్యూ పరంగా ఉన్న దాదాపు అన్ని సమస్యలు కూడా ఈ ధరణి పోర్టల్ ద్వారా పరిష్కారం అవుతుందని, ఇది సర్వరోగ నివారణ అని ప్రధానంగా చెప్పడం జరిగింది. అధ్యక్ష, మీరు చూస్తే ధరణి ఈ పోర్టల్కు సంబంధించిన సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అనేక సందర్భాల్లో అనేక పత్రికల ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్న గౌరవ సహచర శాసనసభ్యుల వారి నియోజకవర్గాల్లో ప్రతినిత్యం అనునిత్యం పొద్దున్న లేవుగానే ధరణికి సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయాలని సంబంధిత తహసీల్దార్ గారితో, కలెక్టర్ గారితో, అదేవిధంగా CCLA సంబంధించిన అధికారులతో మాట్లాడాలని ప్రతిరోజు ఇదే విధమైన రిప్రజెంటేషన్ ఉంటాయో లేదో గౌరవ సభ్యులను అడగాలి అధ్యక్ష. ఈరోజు చాలా సమస్యలు ధరణికి సంబంధించి ఈరోజు సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే ఈ విధంగా సమస్యకు పరిష్కారంకి దీనికి ఒక మార్గం ఏర్పడుతుందనే ఒక ఆశతో చాలామంది కూడా వేచి చూస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల అధికారుల తప్పిదాలతో భూములు అమ్ముకున్న యాజమాన్యులు పోర్టల్లో ప్రత్యక్షం అవ్వగా వాటిని కొనుగోలు చేసి ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు మాత్రం కనిపించటం లేదు అధ్యక్ష. ఈ సమస్యకు సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నా. ఎప్పుడో అమ్ముకొని ఈరోజు దున్నుకుంటా ఉంటే చాలామంది పేదవారికి సంబంధించి వారి పోర్టల్లో వారి పేరు కనబడ్డప్పుడు తహసీల్దార్ దగ్గర పోతే ఇది మా సమస్య కాదు, కలెక్టర్ దగ్గర పోమంటా ఉన్నారు. కలెక్టర్ దగ్గర పోతే నిన్నగాక మొన్నటి వరకు కూడా కలెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మాకు CCLA నుంచి మాకు ఇంకా రాలేదు అప్రూవల్ అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఈ సమస్యను ఎదుర్కొంటా ఉన్నారు. దాని పరిష్కారం గురించి ఆలోచన చేయండి. ఈరోజు ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత చాలామందికి హక్కుపత్రం లేక 4 లక్షల మంది రైతు సోదరుల మీ సేవా ద్వారా తీసుకున్న అప్లికేషన్స్ పెండింగ్గా ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టారు. ఆ రోజు ఇప్పుడు మొన్న ఈ మధ్యలో చూసాం అధ్యక్ష, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి పేరిట వందలాది ఎకరాలు చూపెట్టడాన్ని ధరణి పోర్టల్ పనితనానికి ఇది నిదర్శనం. మనం చూసాం మొన్న నల్గొండలో సార్, అప్పుడెప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో వారి భూములు పోయినా ఈరోజు కూడా ధరణి పోర్టల్లో వారి పేర్లు కనబడటం వల్ల చాలామంది సాగు చేసుకుంటున్న ఆ రైతు సోదరుల వ్యధ మళ్ళా తిరిగి చాలామంది వేల మంది సార్ వారికి ఉన్నది 100 ఎకరాలు అదే యథావిధిగా దానిలో ధరణి పోర్టల్లో రావటం వల్ల ఈ విధంగా జరిగింది. ఈరోజు మ్యుటేషన్ కానీ, పార్టీషన్ కానీ, పౌతి కానీ, పేర్ల తప్పులు, ఖాతాల నవీకరణ, డబుల్ ఖాతాలను తొలగించడం, వ్యవసాయేతర భూముల గుర్తింపు, ప్రభుత్వ భూముల గుర్తింపు రికార్డులను నవీకరించి కొత్త పాస్బుక్లను మంజూరు చేశామన్న మాటల్లో చాలా వరకు నిజం లేదు అధ్యక్ష. ఈరోజు మీకు స్టాటిస్టిక్స్ పరంగా చూపెట్టడానికి ఉంటాయి, కానీ ఈ విధమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్న సందర్భంలో వీటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ధరణిలో తమ భూమి కనిపించక ఈ ఏడాదిలో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఒకరు గుండెపోతుని చనిపోయారు. ఈ విధంగా వెలుగులో రాని అనేక అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావదలుచుకున్నాం అధ్యక్ష. ఇన్నాళ్ళు ధరణి పోర్టల్ లోపాలు సంబంధించి ఆందోళనలు, ఆత్మహత్యలకు దారితీస్తే ఇప్పుడు ఏకంగా ఘర్షణలకు, హత్యలకు దారితీస్తూ ఉంది. ముందుగా కొనుక్కున్న వారికి, కొత్తగా కొనుగోలు చేసిన వారికి మధ్య వివాదాలు ఏర్పడతా ఉన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు అనేక చోట్ల చేసుకుంటా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆ డేటా కూడా చెక్ చేయాల్సిందిగా ఉన్న తహసీల్దార్లు ఇవేమీ పట్టించుకోవటం లేదని అనేక సందర్భాల్లో మన దృష్టికి వచ్చినాయి. భూములు అమ్మిన పాత రైతుల పేర్ల మీద కొత్త పాస్బుక్లు జారీ అయ్యాయి. దీని ఆధారంగా వీటిని తిరిగి మరో వ్యక్తులకు అమ్మేస్తూ ఉన్నారు. ధరణిలో వివిధ గ్రీవెన్స్ మాడ్యూల్స్ ద్వారా తీసుకున్న దరఖాస్తులు
5 లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయని